పదవే పదా. ఏయ్ పెళ్లి కొడుకు ఎక్కడే? దుర్మార్గురాలా, పెళ్లి కొడుకు కన్నా ముందే నువ్వు వచ్చేసావా? అంత తొందర ఏంటే నీకు? ఆగండి, పాలు ఒలికిపోతాయి. ఏ మనసా, ఎందుకు ఇప్పుడు ల్యాప్టాప్ అని కొట్టేసుకుంటున్నావు? బయటికి వినిపిస్తుంది శబ్దం. రిలాక్స్. వీడియో ఏంటి మీ అల్లరి? ఎందుకు ఇవన్నీ? పెళ్లి కొడుకు వచ్చేసాడు. ఏంటి పెళ్లి కొడుకు గారు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? పెళ్లి కూతురు వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? ఊరికే ఉండండి, మీరిద్దరు బయటికి వెళ్ళండి. ఏంటి వెళ్లేది? మన గ్యాంగ్ లో ఫస్ట్ పెళ్ళయింది నీకే, అంత ఈజీగా వదిలేస్తామా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? పాలు పెళ్లి కొడుకిచ్చి కాళ్ళ మీద పడే ఆశీర్వాదం తీసుకో. మీరిద్దరు చాలా ఓవర్ చేస్తున్నారే. బాగా గుర్తు పెట్టుకోండి, రేపు మీకు కూడా పెళ్లి కావాల్సి ఉంది. హలో, అది సర్లే కాని ముందు చెప్పింది చెయ్యి. పో పో. సూపర్ కదా, సూపర్ సూపర్. పట్టుకోండి. ఏం చేస్తున్నారు? పైకి లేవండి ఫస్ట్. మీరెందుకు నా కాళ్ళు మొక్కుతున్నారు? మీరెందుకు నా కాళ్ళ మీద పడ్డారు? అది సాంప్రదాయం. కాళ్ళ మీద పడ్డం సాంప్రదాయం కాదు, బానిసత్వం. నా జీవితం మొత్తం బానిసగా బతుకుతానని చెప్పకనే చెప్పినట్టుంది. నువ్వు నాకెలా బానిసగా ఉంటావో నేను కూడా నీకు అలాగే బానిసగా ఉంటాను. చాలా, ఇకనైనా బయటికి వెళ్ళండి. మరి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్? వదిలేస్తే ఈ నైట్ జరిగేదంతా వీడియో తీసేలా ఉన్నారే. అది చూసేంత ఆశ మాకు లేదు గాని నెక్స్ట్ పాలిద్దరు కలిసి తాగండి. లూజు, ఆయన మన గురించి ఏమనుకుంటారు? ఏమండి, మీకేమైనా ప్రాబ్లమా? మీకు కంఫర్టబుల్ లేకపోతే చెప్పండి, మేము వెళ్ళిపోతాం. చెప్పండి, ప్రాబ్లం అని చెప్పండి. నాకేం ప్రాబ్లం లేదు. లేదంటనే ఇప్పుడే మరి. వెళ్ళు 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 వెళ్ళు. ఆహా, తాగు తాగు తాగు. అందరూ ఒక సెల్ఫీ దిగుదామా? ఇక్కడ చేసింది చాలు కానీ బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి ఇంత వెళ్ళండి. ఓకే బాయ్, ఆల్ ది బెస్ట్. సారీ అండి, వాళ్ళంతే కొంచెం లూజ్. దీనికెందుకండి సారీ? బానే ఉంది కదా, వాళ్ళు చేసింది కొద్దిసేపే కదా, ఒక అందుకు మంచిదే అనుకోండి. అందులో మంచేముంది? వాళ్ళే గనక లేకపోయింటే నువ్వు నాతో జాలీగా మాట్లాడదానివా? ఏంటి తల్లించుకున్నావు? సిగ్గా? ఎవరు? నేనా? నాకు సిగ్గుపడ్డం అంటేనే తెలీదు. సిగ్గుపడ్డం తెలీదు? ఏంటి? ఏమైంది? నచ్చలేదా? మరి ఇంకేంటి? అరే ఓకే. ఏయ్ కళ్యాణి, కళ్యాణి! కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి! ఏంటి ప్రాబ్లమా? ఏం లేదు, ఒక్క 5 minutes. ఏయ్ ఏమైంది చెప్పు, అడుగుతున్నా కదా. పీరియడ్స్. అంటే? సారీ సారీ సారీ. పాలు. సారీ. ఏయ్ దానికి నువ్వేం చేస్తావు? తర్వాత చూసుకుందాంలే కానీ పడుకో. అలా కాదు, ప్రతిసారి డేట్ వచ్చే ముందు పెయిన్ వస్తూ పోతూ ఉంటుంది. ఈసారి కూడా అలాగే అవుతుంది అనుకున్నాను, కానీ ఇలా అనుకోకుండా. సరే వదిలే, నాకు అర్థమైంది. దీనికోసమే కాదు కదా మనం పెళ్లి చేసుకుంది, తర్వాత చూద్దాం. నాకు 5 రోజులు. అర్థం కాలా? ఒక్కో అమ్మాయికి ఒక్కోలా ఉంటుంది, నాకు 5 రోజులు. అంటే
సోమ మంగళ అంటే వచ్చే బుధవారం. బుధవారం నాడు. హ్మ్. అయితే ఓకే. యో దేవుడా, ఇది నీకు న్యాయంగా ఉందా? ఈ బాధ ఉంది, ఎవరికి రాకూడదు, అంతే. అనుభవిస్తే తెలుస్తుంది, నీకు చెప్తే అర్థం కాదు. ఏడవకూడదు, ఏడవకూడదు, మగపిల్లడు ఏడవకూడదు. హలో, ఏంటే ఎన్నో రౌండ్ అవుతుంది? ఏయ్ నీకు వేరే పనే లేదానే? అరే మూసుకుని ఫోన్ ఏయ్. పెట్టవే. ఇంకా పడుకోలేదా? లేదు, నిద్ర రాలేదు. సారీ. ఊరికే అదే చెప్పకబ్బా, నీ తప్పేం లేదు. ముందు ప్రశాంతంగా పడుకో. నిద్ర రాకపోతే కాసేపు ఏదైనా మాట్లాడుకుందామా? ఆ? అంటే అందరి లైఫ్లో ఇది మర్చిపోలేని రోజు, కానీ మన లైఫ్లో మాత్రం కనీసం మాట్లాడుకోవచ్చు కదా. మనం ఎక్కడికైనా బయటికి వెళ్దామా? ఇవాళ ఇప్పుడే? ఇప్పుడెలా బయటికి వెళ్తాం? బయట అందరూ హాల్లో పడుకునుంటే. అది మాత్రమే కాదు, పట్టు వస్త్రాలతో మనం బయటికి కూడా వెళ్ళకూడదు. వచ్చేయ్, డోరేసి డోరేసి డోరేసి. ఎవరు చూడలేదు. వచ్చేయ్. దా, ఎక్కు ఎక్కు, పైకెక్కు. ఇంత దూరం వచ్చింది ఏ ఐస్ క్రీమ్ కోసమా? ఐస్ క్రీమ్ ఏనా? మ్మ్. ఐస్ క్రీమ్. ఆ? ఈ ప్రపంచంలో నాకు నచ్చేది ఐస్ క్రీమ్ మాత్రమే. ఈ ఐస్ క్రీమ్ లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఆ? బాధగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే సంతోషంగా అనిపిస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే గాల్లో తేలినట్టు ఉంటుంది. ఆహా. మీరు కూడా ట్రై చేసి చూస్తారా? ఇదిగో ట్రై చేయండి. ఆ, ఆ. చూసారా మొహంలో ఎలా ఆనందం వచ్చిందో? రా రా రా. ఏమండి, ఆ? ఏంటి గట్టిగా అరుస్తున్నావేంటి? మీకు ఎక్స్ ఉందా? ఇప్పుడు అది ముఖ్యమా? ఉన్నారు. ఏ? అంటే ఇప్పుడు కూడా లవ్ చేస్తున్నారా? చీచి, అదేం కాదు. అబద్ధం చెప్పకు, నిజం చెప్పు. రోజుకు ఒక్కసారైనా గుర్తు రాకుండా ఉంటుందా? అయ్యో చీచి, సమస్యలు ఎవరైనా కొని తెచ్చుకుంటారా? సపోజ్ ఇక మీద కానీ తలుచుకున్నావే అనుకో, చంపేస్తా. జాగ్రత్త. ఏంటి బెదిరిస్తుంది? మెల్లిగా చూసుకొని వెళ్ళు. చీకట్లో జాగ్రత్తగా నడువు. ఏంటి అలా చూస్తున్నావు? థ్యాంక్స్, నన్ను ఇంత హ్యాపీ ఫీల్ అయ్యేలా చేసినందుకు. అది కూడా ముఖ్యంగా ఈ రోజు. దీనికే ఎమోషన్ అయిపోతే ఎలా? ముందు ముందు ఇంకా చూస్తావుగా, సరేనా? నీకొకటి చెప్పనా? నాకసలు పీరియడ్సే రాలేదు. ఫస్ట్ నైట్ రోజు పీరియడ్స్ అని చెప్పి హస్బెండ్ని ప్రాంక్ చేయడం వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్. కొట్టేనంటేనా? సారీ సారీ సారీ. అయ్యో, ఏమైంది? నిన్ను. టైం ఎంత? మార్నింగ్ 5. ఇంకెంత టైం ఉంది ముహూర్తం అయిపోవడానికి? ఇంకో గంట ఉంది. నువ్వు ఇంకేం మాట్లాడుకుని లైట్ ఆఫ్ చేయి. లైట్ ఆఫ్ చేయి. ఎరా రవి, డోర్ తీరా. అమ్మా కళ్యాణి, ఎవరూ చూడకముందే వెళ్ళి స్నానం చేసిరా అమ్మా. తులసి పూజ చెయ్యాలి. మీకేరా చెప్పింది, త్వరగా డోర్ తీయండి. డోర్ తీరా. లూసు. ఇదిగో వస్తున్నా అత్తయ్య. వస్తున్నానమ్మా.